तफाहुम होना चाहिए और जो मुश्किलात जिस ममालिक के अंदर है वो अपना मुश्किलात खुद हल करे। जब अल्लाह ताला ने 40 साल के बाद अफगानिस्तान को अमन दिया, अफगानिस्तान को तरक्की नसीब किया, इस पर कमियती नहीं होना चाहिए। अफगानिस्तान भी इस खित्ते के एक आज़ाद मुल्क है। जब उधर अमन आया है तो फिर लोगों को क्यों तकलीफ है? ये अफगानिस्तान का लोग भी हकदार। రైట్, అది పాకిస్తాన్కి సంబంధించి వార్నింగ్ ఇస్తోంది ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి. ఆయన మాట్లాడుతున్న సందర్భం, ఆయన మాట్లాడుతూ ఇటు మేమేం కామ్గా కూర్చోము, మా చరిత్ర ఏంటో పాకిస్తాన్కి తెలుసు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ క్రమంలోని తాలిబాన్లు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇద్దరు పాకిస్తాన్ సైనికుల్ని పట్టుకున్నామంటూ తాలిబాన్లు చెప్తూ ఉన్నారు. ఆ వీడియోలో ఒక్కసారి వాళ్ళు ఏమంటున్నారో వీడియోకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో మీరు చూడడం జరుగుతోంది. ఇటు తాలిబాన్ విదేశాంగ మంత్రి ఈయన తాలిబాన్ విదేశాంగ మంత్రి ఇటు అమీర్ ఖాన్ ముక్తాకి ఆయన ఏమంటున్నారో చూద్దాం. चाहिए जैसे हिंदुस्तान के साथ अच्छा ताल्लुकात चाहता है, पाकिस्तान के साथ भी अच्छा ताल्लुकात चाहता है। क्या करेगा यार? क्या चाहिए? तुम बोलो, क्या बोल? छोड़ो 1 मिनट सबर करो यार, मैं तकरीबन 10 मिनट सबर करो। से 1 2 3 4 5 6 7 आराम से बैठो, ऐसे नहीं करो, कब सब लगवा रहे हैं, वो छोड़ दे, ऐसे नहीं करो यार। पढ़ा क्या करेगा यार? क्या चाहिए? तुम बोलो, क्या बोल? छोड़ो 1 मिनट सबर करो यार, मैं तकरीबन 10 मिनट सबर करो। से 1 2 3 4 5 6 7 आराम से बैठो, ऐसे नहीं करो, कब सब लगवा रहे। విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సైనికుడు ఒకడు, బట్ ఇద్దరు చిక్కడం జరిగింది. ఇద్దరు చిక్కిన నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడుతున్న ఆ అంశానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇద్దరు సైనికులు చిక్కిన తర్వాత వాళ్ళు మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అండ్ దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ప్రస్తుతం ఇటు బార్డర్ దగ్గర ఆ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భం, పాకిస్తాన్కి సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆ విజువల్స్, ఆ దృశ్యాలు కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు వేరు. అంటే ఈ రోజు నుంచి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నా అనేది ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆఫ్ఘాన్ సరిహద్దులకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పాకిస్తాన్కి సంబంధించిన మద్దతుదారులు ఏమంటున్నారంటే ఇక లాభం లేదు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కాదు, ఆఫ్ఘనిస్తాన్ లోపలికే సరిహద్దులు తీసుకెళ్లాలి అంటూ పాకిస్తాన్ మద్దతుదారులు, పాకిస్తాన్కి సంబంధించి సపోర్ట్గా ఉన్న వాళ్ళ సపోర్టర్స్ మాట్లాడుతున్న నేపథ్యం. సో ఇటువంటి క్రమంలో ఏం జరగబోతుందనేది చూడాలి. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం ఈజిప్ట్ పర్యటన ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. అటు నుంచి వచ్చిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయా, లేకపోతే ఆసిమ్ మునీర్ ఇంకా ఎక్కడా కూడా రియాక్ట్ కాని పరిస్థితి ఇండైరెక్ట్గా. మరి ముఖ్యంగా ఈరోజు ఈజిప్ట్ మీటింగ్లో ఒకవేళ కనిపించుంటే కనుక పరిణామాలు వేరేలా ఉండేవేమో. బట్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి మధ్య టెన్షన్స్ నెలకొన్న నేపథ్యంలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి ఉందా, దాని మీద పూర్తిగా ధ్యాస పెట్టాడా, దాని మీద పూర్తిగా ఉన్నాడా అని అర్థం వచ్చేలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. సో ఇటువంటి క్రమంలో ఇటు ఆసిమ్ మునీర్ రోజు రాత్రికి ఏం చేయబోతున్నాడు, ఆ టెన్షన్స్ ఇటు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య టెన్షన్స్ నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే సెకండ్ డే క్లాషెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈరోజు కూడా కంటిన్యూ అయిన పరిస్థితి ఉంది. సాధారణంగా నార్మల్గా మాట్లాడుకున్న తరుణంలో చైనా కూడా ఇక్కడ ఈ క్లాషెస్కి సంబంధించి కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. చైనా కూడా ఆందోళన వెలువచ్చింది ప్రస్తుతం పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ టెన్షన్స్కి సంబంధించి. రెండో రోజు కూడా వీళ్ళిద్దరి మధ్య పాకిస్తాన్కి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఆందోళన పరిస్థితులు ఇంకా కంటిన్యూ అయిన సందర్భం. ఈ క్రమంలోనే బార్డర్ క్రాసింగ్కి సంబంధించి అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించి క్లోజ్
క్లోజ్లో ఉన్న సిచ్యువేషన్ ఉంది. రెండో రోజు కూడా గత వారం రోజులుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం, ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయో చూసాం. వందలాది మంది ప్రజలు, ఆ సరిహద్దులో ఉన్న ప్రజలు ఖాళీ చేసేస్తున్న పరిస్థితి ఉంది. అయితే శనివారం జరిగిన దాడికి సంబంధించి, శనివారం మొదలైన ఈ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ అలాగే పాకిస్తాన్ మిలిటరీ పోస్టులకు సంబంధించి ఏం చెప్పడం జరుగుతుందంటే 58 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం చెప్పడం జరుగుతోంది. పాకిస్తాన్ అయితే 23 మంది చనిపోయారంటూ చెప్తోంది. బట్ పాకిస్తాన్ ఏం చెప్తోందంటే మా వాళ్ళు 23 మంది చనిపోయారు, కానీ దాదాపుగా 200 నుంచి 300 ఉగ్రవాదులను ఎఫిలియేటెడ్ అంటూ కూడా అక్కడ పదాన్ని కోట్ చేయడం జరుగుతోంది పాకిస్తాన్కి సంబంధించి. అయితే సీజ్ ఫైర్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇటు శాంతి చర్చలకైతే మేము సిద్ధం అంటోంది ఆఫ్ఘనిస్తాన్. మరి ముఖ్యంగా ఒకవేళ శాంతి చర్చలకు సంబంధించి రావాలనుకుంటే కనుక సరైన పద్ధతిలో వస్తే బాగుంటుంది, లేదు కూడదు అనుకుంటే కనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఇంకో పక్క హెచ్చరిస్తున్న సందర్భం ఒంటిలో ఉంది. పాకిస్తాన్కి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య 2600 కిలోమీటర్ల